బలమును, ఆయన అభిషేకము నీకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియదేవుని సంఘమా, ఆయన అభిషేకము కొరకు నీవు ఎదురు చూస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అభిషేకమును క్యారీ చేయడానికి మోషే ఎలాగైతే దీన మనస్సు కలిగిన వాడుగా, సాత్వికము కలిగిన వాడుగా, తను తాను దేవునికి సబ్మిట్ చేసుకున్న వానిగా ఉన్నాడు. అభిషేకము నిన్ను తీసుకుని వెళ్తాది, కానీ అభిషేకముతో నీవు నడుచుకునే వ్యక్తిగా నీవు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము ఆయన నీకు ఇస్తాడు, కానీ నీవు అభిషేకముతో నడిచే వ్యక్తిగా ఉండాలంటే తగ్గింపు రావాలి. మోషే ఎటువంటి సాత్వికుడో అటువంటి సాత్వికమైన గుణము మనలోనికి రావాలి. నీతి కొరకు నిలబడే వారంగా మనం ఉండాలి. న్యాయం కొరకు నిలబడే వారముగా ఉండాలి. దేవుని కొరకు నిలబడే వారముగా ఉండాలి. ఆ యొక్క సినమన్, లవంగి, దాల్చిన చెక్క ఎలాగైతే నిటారుగా ఎదుగుతుందో అలాగే దేవుని కొరకు నిటారుగా నిలవబడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తిగా నీవు నేను మాదిరికరమైన వ్యక్తులంగా మనం ఉండాలి. ఒదిగి ఉన్న వారంగా ఉండాలి. ఆయనకు అప్పగించబడిన వారంగా మనం ఉండాలి. ఆయనకు ఇష్టమైన వారంగా మనం వెళుతూ ఉంటే ఆయన అభిషేకము మన మీద ప్రవహిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒలివ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. ఈ గుణములన్నీ కూడా పరిశుద్ధాత్మలో నీవు కలిగినట్లయితే పరిశుద్ధాత్ముడే నిన్ను అభిషేకించి ఆయన నిన్ను నడిపించువాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉద్యోగములో ఆయన నిన్ను అభిషేకిస్తాడు. రాయడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు కృపనిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఏం చేయండి, నన్ను నడిపించే నీ అభిషేకము నాకు కావాలి, నన్ను నిలవబెట్టే నీ అభిషేకము నాకు కావాలి, నా కొరకు యుద్ధము చేసే నీ అభిషేకము నాకు కావాలి, నాకు నీ అభిషేకము కావాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడదాం. అటువంటి అభిషేకము కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, మేము నీకు అభిషేకము కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీవు మమ్మలను సిద్ధపరచండి. మా మనస్సులను, మా హృదయమును నీవు సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ఎదుట ఉన్న అభిషేక ఆరాధన అంతటిలో, తైలాభిషేక ఆరాధన అంతటిలో ప్రతి ఒక్కరిని ఆయన సిద్ధపాటు కలిగిన మనస్సుతో నీ కొరకు ఎదురు చూస్తూ నీ అభిషేకముతో నిండిన వారిగా ఈ స్థలము నుండి వారిని పంపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనందరం మన కానుకలు చేత పట్టుకుందాం. ప్రభుకి మన విలువైన ఘనమైన కానుకలు సమర్పిద్దాం. ఆ తర్వాత మనము కొద్దిసేపు ఎర్నెస్ట్ గారు మనల్ని వాక్యంలో నడిపిస్తారు. ఆ తర్వాత నూనెతో తైలాభిషేకములోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. ఈ యొక్క యేసయ్య పునరుద్ధాన మహోత్సవముల కొరకు దాసరి సత్యనారాయణ గారు మరి 10,000 రూపాయల ప్రత్యేకమైన కానుక, రాజ్ కుమార్ గారు 1000 రూపాయల కానుక, గువాల సత్యనారాయణ గారు 500 రూపాయలు, డానియల్ గారు 1000 రూపాయలు, రత్నరాజు గారు 1000 రూపాయలు, ఆటోబుజ్జి గారి కుటుంబము 1000 రూపాయలు, రవికుమార్ గారి కుటుంబము 2000 రూపాయలు, గ్లోరీ రూబెన్ గారి కుటుంబము 2000 రూపాయలు, కడలి ప్రసాద్ గారి కుటుంబము 2500 రూపాయలు, గువాల సత్యవతి గారు 3000 రూపాయలు, కృపావరం గారి కుటుంబము 3000 రూపాయలు, సునీల్ గారు, సుమిత గారు 5000 రూపాయలు, గువాల గణేష్ గారు 5000 రూపాయలు, చందు సెల్ పాయింట్ 5000 రూపాయలు, స్టీవెన్ గారు 5000. మరి ఈ యొక్క మహోత్సవాల నిమిత్తము ప్రత్యేకమైన కానుకని ఇచ్చారు. కందిపప్పు కొరకు దేవుడు వారిని అందరికీ ప్రజలాడ్. నా పేరు జయపాల్. యేసుక్రీస్తు వారు శిలువలో పడిన 7 మాటలు చెప్పబోతున్నాడు. మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. లూకా 23:34. Hello, praise Lord. My name is Kamal Sandeep. Now I am going to say that said words said by Jesus Christ in cross. First word, Father, forgive them, for they don't know what they are doing. Luke 23:34. రెండో మాట,
నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవని నిశ్చయముగా